హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాజిదా వంటిల్లు. నేను మీ సాజిదాని. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చి ఆంధ్రా స్టైల్‌లో సాంబార్ రెసిపీ అండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కమ్మగా ఉంటుంది. మనం ఇది ఇడ్లీలోకైనా, ఇందులోకైనా వేసుకొని రైస్‌లోకైనా వేసుకొని తినొచ్చు. ఇప్పుడు మన రెసిపీ చూద్దాము. ఆంధ్రా స్టైల్‌లో సాంబార్ రెసిపీకి కావలసిన పదార్థాలు: ఒక గ్లాసు, చిన్న టీ గ్లాస్‌తో కందిపప్పు తీసుకున్నానండి. అదే గ్లాస్తో పావు కప్పు పచ్చెనగపప్పు తీసుకున్నాను. ఇవి చక్కగా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకుందామని ఒక అరగంట నానబెట్టుకొని చక్కగా మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 3-4 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకుందాము. ఇందులో ఒక చిటికెడు పసుపు వేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక పావు గంట మనం నానబెట్టేసుకొని కుక్కర్ పొయ్యి మీద పెట్టేసుకొని 3-4 విజిల్స్ వచ్చే వరకు మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఆల్రెడీ నానబెట్టేసానని. వెయిట్ వాజ్ వచ్చి 20 గ్రాములు అంత ఉంటుంది. ఇది చక్కగా నానాలండి మనకి చింతపండు. ఇప్పుడు మనం వెజిటబుల్స్ తీసుకుందాము. వెజిటబుల్స్లో ములక్కాయ, దోసకాయ, టమాటా, 4-5 పచ్చిమిరపకాయలు, 2 దొండకాయలు, 2 బెండకాయలు, ఉల్లిపాయలు 2-3 చక్కగా సన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకున్నానండి. క్యారెట్ ఇంట్లో లేదనుకున్నాను, ఉందండి. క్యారెట్ కూడా వేసాను ఇందులోనే. ఇప్పుడు వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తాను. చింతపండుని చక్కగా మనం స్మాష్ చేసుకుందామండి. మనకి పులుసు రావాలి కదా, పప్పుచారులోకి లిక్విడ్ రావాలి కదా, ఈ విధంగా మనం పులుసు తీసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు మనం చూడండి, కుక్కర్ పప్పు చక్కగా ఉడికిపోయింది కదా. చూడండి, ఈ విధంగా మనం కుక్కర్ మూత తీసేసుకొని మెదుపుకుందాం. పప్పుని చక్కగా పలుకులు లేకోకుండా, ఎక్కడ పలుకులు లేకోకుండా చక్కగా మెదుపుకుందాం. ఇప్పుడు ఈ విధంగా మెదుపుకున్న తర్వాత చూడండి, చక్కగా ఈ విధంగా మెదుపుకున్నాను చూసారా, ఎక్కడ పలుకు లేకుండా మెదిపాను చూడండి. ఈ విధంగా మెదుపుకోండి, ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వెజిటబుల్స్ మొత్తం కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా. ఫస్ట్గా ఉల్లిపాయలు, టమాటాలు, బెండకాయలు, దోసకాయలు. నా దగ్గర సొరకాయ లేదండి ప్రస్తుతానికి, దోసకాయ ఉంటే దోసకాయ వేశాను. ములక్కాయ, క్యారెట్ కూడా వేశాను. ఇందాక ప్లేట్లో కట్ చేసినప్పుడు చూపించలేదండి. ఇప్పుడు క్యారెట్ చిన్న మొక్క ఉంటే అది కూడా కట్ చేసి వేసుకున్నాను. అవి కొంచెం ఉల్లిపాయలు నేను తాలింపు కోసం ఉంచుకున్నానండి. ఇందులో కొంచెం ఒక గ్లాసు, గ్లాస్ నీరు, టీ గ్లాస్తో ఒక గ్లాసు నీరు పోసుకొని, చూడండి టీ గ్లాస్తో నీరు పోసాను కదా. ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు కారం ముందుగానే వేస్తున్నాను. ఎందుకంటే మనం స్పైసీ చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు 4-5 వేసాను. నా స్పూన్ చిన్నది కాబట్టి 2-3 స్పూన్లు కారం వేసానండి. మీరు టేస్ట్ చూసుకొని తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మనం ఒక విజిల్ వచ్చే వరకు మనం కుక్కర్ స్టవ్ మీద పెట్టుకుందాం. ఎందుకంటే మనకు వెజిటబుల్స్ మొత్తం చక్కగా కుక్ అవ్వాలి కదా. ఇప్పుడు తాలింపు కోసం మనకు కావాల్సిన పదార్థాలన్నీ: కొత్తిమీర తీసుకున్నాను, కరివేపాకు, ఉల్లిపాయలు తీసుకున్నాను కదా. అదేవిధంగా 2 ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, పచ్చెనగపప్పు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు మనం వెజిటబుల్స్ కూడా చక్కగా కుక్ చేసుకున్నాం చూడండి. కుక్కర్ విజిల్ ప్రెషర్ మొత్తం పోయాక మనం తీసుకోండి. ఒకే విధంగా తీయగాకండి, బ్లాస్ట్ అవుతుంది ఒక్కోసారి. జాగ్రత్తగా కుక్కర్లు కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలండి. మనం ఏమన్నా వస్తువులు, మనం పప్పు కానీ నాన్ వెజ్ కానీ ఉడకపెడతాం కదా, మనం ప్రెషర్ మొత్తం పోయే వరకు చూసి మనం తీయాలండి మూత. లేకపోతే ఒక్కొక్కసారి బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. చింతపండు నేను ఆల్రెడీ చక్కగా స్మాష్ చేసి పులుసు చేసుకుని పెట్టుకున్నాను కదండి. మనం ఈ వెజిటబుల్స్ చక్కగా ఉడికినాయి కదా, ఇందులో పులుసు వేసుకుందాము. మీరు పులుపు చూసుకొని వేసుకోండి. ఇందులో కొత్తిమీర, కరివేపాకు అవి వేసుకుంటున్నానండి. ఇవి చక్కగా మనం పొయ్యి మీద పెట్టేసుకొని, ఇందాక మనం ఇప్పుడు వరకు పప్పుచారులో సాల్ట్ వేసుకోలేదు కదండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేస్తున్నానండి. 3 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేస్తాను. ఇప్పుడు ఇది చక్కగా కుక్కర్ పొయ్యి మీద పెట్టేసుకొని, స్టవ్ మీద పెట్టేసుకొని, పప్పుచారు మనం చక్కగా మరగాలండి. చక్కగా మరిగితేనే మనకు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పప్పుచారు టేస్ట్ కోసం మనకు మరిగేటప్పుడే చాలా స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు ఇందులో సాంబార్ పొడి వేసుకుంటున్నానండి. నేను హోమ్మేడ్ సాంబార్ పొడి వేస్తున్నానండి. ఆల్రెడీ మా ఇంట్లో సాంబార్ పొడి ఉంది. మీరు కావాలనుకుంటే షాపుల్లో దొరికే ఎంటీఆర్ సాంబార్ పొడి కూడా వేసుకోవచ్చు. చూడండి, నేను 1 టేబుల్ స్పూన్ వేసాను.
సాంబార్ పొడి నిండుకోవటానికి వచ్చిందండి. మళ్ళీ నేను సాంబార్ పొడి రెసిపీ కూడా నేను లైవ్లో కాదండి, నేను వీడియో తీసి పెడతాను. సాంబార్ పొడి, గరం మసాలా అవి రెసిపీస్ చేసి పొడులు చేసే పని ఉందండి, అవి చేస్తాను. కొంచెం టైం ఉంది, మొత్తం నేను చేసుకొని పెట్టుకుంటాను. చూడండి పప్పుచారు చక్కగా మరిగింది కదా. ఇప్పుడు మనం తాలింపుకు ప్రిపేర్ చేసుకుందాము. చూడండి ఈ విధంగా పప్పుచారు ఎంత మరిగితే అంత మంచి కమ్మగా ఉంటుందండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ప్లీజ్ అండి, మళ్ళీ మీకొకసారి మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చేటట్టయితే, పప్పుచారు రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. కందిపప్పు, పచ్చెనపప్పు, ఎందుకంటే పచ్చెనపప్పు, కందిపప్పు చాలా చాలా రెండు కలిపితే చాలా టేస్టీగా ఉంటుందండి, కమ్మగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి, మీకు ఎట్లా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తాలింపుకి నేను ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు చక్కగా వేసి ఫ్రై చేసుకున్నానండి. పక్కన బట్టలు ఉతికే శబ్దం, కుక్కలు అరిసే శబ్దం వస్తుందండి, ఏమనుకోవద్దు. కొంచెం డిస్టర్బెన్స్గా ఉందేమో ఏమనుకోవద్దు. ఇప్పుడు మనం ఇందులో పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు మొత్తం వేసి తాలింపులు వేసుకుంటున్నాను. ఇవి చక్కగా ఫ్రై అయ్యాక రెండు మధ్య మిరపకాయలు ఉన్నాయండి, అవి కూడా రెండు వేసాను. నా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. నేను 5-6 వెల్లుల్లిపాయలు చక్కగా స్మాష్ చేసి అందులో వేసానండి. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసాను. చూడండి చక్కగా గోల్డెన్ కలర్లో రావాలండి. మనకి తాలింపు ఎంత చక్కగా గోల్డెన్ కలర్లో వస్తే మనకి పప్పుచారు మన తాలింపులోనే ఉంటుందండి. కొంచెం ఇంగువ, ఎందుకంటే డైజెషన్కి బాగుంటుంది ఇంగువ, టేస్ట్ కూడా ఉంటుంది. చూడండి చక్కగా మరిగింది కదా, ఇప్పుడు తాలింపు వేస్తున్నాను. అంతేనండి, ఈజీగా మనం ఆంధ్రా స్టైల్లో సాంబార్ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. చూడండి ఇప్పుడు ఈ విధంగా మనం తాలింపు వేసుకున్నాం అనుకోండి, ఒక చిన్న బౌల్లో తీసుకొని మనం రైస్ తినేటప్పుడు కానీ రైస్లో కానీ ఇందులో సైడ్ డిష్గా అప్పడాలు, మధ్యమిరపకాయలు, ఇవాళ నేను మధ్యమిరపకాయలు ఫ్రై చేశానండి. అంతేనండి, ఈజీగా మనం ఆంధ్రా స్టైల్లో పప్పుచారు రెసిపీ అయిపోయింది. ఆంధ్రా స్టైల్లో సాంబార్ రెసిపీ అయిపోయిందండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్. ఈ సాంబార్ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను.